నిలదీస్తాం. బిడ్డ జూబ్లీ హిల్స్ లో కర్రు గాల్చి వాత పెట్టిర్రు, ఇప్పుడన్న మహాలక్ష్మి ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏందని అడుగుతాం. బిడ్డ 4000 పింఛన్ ఇంకెప్పుడు ఇస్తావని గల్లా పట్టుకొని నిలదీయగలుగుతాం. అదే మన కేసీఆర్ సార్, ఇజ్జత్దార్ కామ్దార్ మాట మనిషి మన కేసీఆర్. ఆనాడు 200 పింఛన్ 2000 ఎవరు చేసిండ్రమ్మా? ఎవరు చేసిండ్రు? మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టిచ్చి దవాఖానలో కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించిందెవరు? మీ బతుకమ్మ చీరలు ఇచ్చిందెవరు? ఇంటింటికి రోజు నల్ల నీళ్లు వచ్చేటట్టు చేసిందెవరు? కేసీఆర్ రాకముందుడా బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే. ఆ ట్యాంకర్ వెనుక ఉరికి మీరు బిందెలు పట్టుకొని నీళ్లు పట్టుకొని కొట్టాడుకోపోదురా? నీ బిందె మొదలు నా బిందె మొదలు. అదే కేసీఆర్ వచ్చినాక పైప్ లైన్ లేచిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. ప్రతిరోజు ఈ బంజారా హిల్స్ లో, ఈ జూబ్లీ హిల్స్ లో, ఈ షేక్పేట్ లో నల్ల నీళ్ల బాధ లేకుండా చేసింది కేసీఆర్. కరెంటు కోతలు లేకుండా చేసింది కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండమ్మా? చేసిండు హైడ్రా తెచ్చిండు. హైడ్రా ఇప్పుడు అంబేద్కర్ నగర్ నోటీస్ వచ్చిందట కదా, వచ్చిందా? ఇప్పుడు ఏమంటాడు? నేను నోటీస్ ఇచ్చినాక కూడా నాకే ఓటేసింది అంబేద్కర్ నగర్ గా బరాబర్ కూలగొడతా అంటాడు. మరి ఇప్పుడు నోటీస్ వచ్చింది కూలగొడతా, మీ ఇళ్ళని తీసేస్తాను నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇచ్చినాక కూడా ఎవరైనా అంబేద్కర్ నగర్ లో ఓటేస్తే ఏమన్నట్టు? నువ్వు నా ఇల్లు గులగొట్టమన్నట్టేనే కదా. నువ్వు మంచిగా ఇచ్చినావు నోటీసు, హైడ్రా పెట్టి నా ఇల్లు గులగొడతా అని ఇచ్చినావు, అందుకే నీకు ఓటేస్తున్నా అంటదా మా అన్న? ఏం చెల్లే, ఇల్లు గులగొడతామన్నాక కూడా ఎవరైనా ఓటేస్తాడా? రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను, నువ్వు మాట మీద ఉన్నోనివైతే హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా చెల్లె? ఒక్క ఇల్లు కట్టిండా? కేసీఆర్ 1,00,000 ఇండ్లు కట్టిండు, కానీ రేవంత్ రెడ్డి 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. మరి కట్టినోడు కావాలా కూలగొట్టినోడు కావాలా? బాగా ఆలోచించండి. అందువల్ల ఈ హైడ్రా బారి నుంచి ఈ ప్రజలు తప్పించుకోవాలంటే మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలి. ఇది 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ భవిష్యత్తు కాదు, 4 కోట్ల ప్రజలు మీ దిక్కు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 4000 పింఛన్ వస్తుందని మహబూబ్ నగర్ లో ఉన్న అవ్వ చూస్తున్నది. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 2500 వస్తుందని నల్లగొండ చెల్లె మీ దిక్కు చూస్తున్నది. జూబ్లీ హిల్స్ లో ఈ రేవంత్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెడితే నాకు 15,000 రైతు బంధు వస్తుందని కరీంనగర్ రైతన్న మీ దిక్కు చూస్తున్నాడు. మరి ఆలోచన చెయ్యండి. ఎన్ని చెప్పిండి చెల్లె? మీ పిల్లలకు కాలేజీలు బంద్ అయ్యి ఇళ్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు బంద్ అయినాయా కాలేజీలు? పిల్లలు, ఈ అమ్మాయి పోతలేదా కాలేజీ? ఎందుకు బంద్ అయింది కాలేజీ? మరి ఫీజు రియంబర్స్మెంట్, పిల్లల స్కాలర్షిప్లు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. స్కాలర్షిప్లు బంద్ పెడితే కాలేజీలు బంద్ అయినాయి. అదే కేసీఆర్ ఉండగా కరోనా వచ్చినా బాధలున్నా పిల్లల స్కాలర్షిప్ ఇచ్చిండు, పిల్లల్ని మంచిగా చదివించిండు మన కేసీఆర్. ఆనాడు కరోనా టైంలో గుర్తు తెచ్చుకోండి, కరోనాలో కేసీఆర్ మనకు మంచిగా బియ్యం పంపిండు, 2,500 రూపాయలు ఇచ్చిండు. అప్పుడు 10 కిలోల బియ్యం ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చినప్పుడు కడుపులో పెట్టుకొని మనం సాదుకున్నాడు, కాపాడుకున్నాడు కేసీఆర్. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కేసీఆర్. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఇప్పుడు నీ మాటలు కాదు, అబద్దాలు చెప్పి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా మాటలే చెప్తుండు. ఇప్పుడు మాటలు కాదు చేతలు కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, కానీ ఆ పని జరుగుతలేదు. అందువల్ల మీరు ఆలోచించండి దయచేసి. ఈ ఎన్నిక మీ భవిష్యత్తు కాదు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు తీర్చే ఎన్నిక. రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చరమ గీతం పాడాలంటే మనం ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా గుండాగిరి చేస్తున్నాడు, బెదిరింపులకు పాల్పడుతున్నారు, బోగస్ ఓట్లతో దొంగోట్లు వేసుకొని గెలుతారట. ఆయన గెలవరని అర్థమైంది, జనం మనసులో ఎగిరిపోయిన అర్థమైంది. పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు దొంగోట్లు వేసుకుంటా అంటుండు. దయచేసి నేను మీ అందరినీ కోరుతున్నా, కారు గుర్తుకు ఓటేయాలనుకున్న వాళ్ళం పొద్దున్నే 6:30కు లైన్లో నిలబడి కీ 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 అని ఆ గుర్తు లోపలి పోవాలి. అవుతుంది అంత గట్టిగా వస్తాలి కారు మీద. ఆడ 3వ నెంబర్ మాగంటి సునీతమ్మ ఫోటో ఉంటది, పక్కన కారు ఉంటది. కొంతమంది రేవంత్ రెడ్డి కుట్ర చేసిండు,
రోడ్ రోలర్ గుర్తు, చపాతీ మేకర్ గుర్తు, సబ్బు పెట్టె గుర్తు